ఈ రోజైతే మన ఆన్లైన్ క్లాస్ లో డెమో క్లాస్ అనేది మీకు వినిపిస్తానండి. అంటే డెమో క్లాస్ లో ఏం చెప్తాను అంటే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఆ మెజర్మెంట్స్ లో నెక్ ఎలా మనం పెట్టుకుంటాము, ఏ సైజు వారికి ఎంత పెట్టుకుంటాము అని డెమో క్లాస్ లో చూపిస్తాను. ఈ డెమో క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ఆన్లైన్ క్లాస్ కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా? ఫస్ట్ డెమో క్లాస్ లో మనకి మెజర్మెంట్ తీసుకునేటప్పుడు పర్సన్ ని బ్యాక్ వైపు తిరగమని ఫస్ట్ షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ అనేది ఇక్కడ మనకి దుమ్ములు ఉంటాయి కదండి, ఈ బోన్ టు ఈ బోన్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి. అది కూడా మనం షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఇలా ఇక్కడ మెడపై నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవద్దు, ఇలా పైనుంచి తీసుకోండి. ఎందుకంటే బోట్ నెక్కి వాటికి మనకి ఇలా పైనుంచే తీసుకోవాలి కాబట్టి పైనుంచే తీసుకుంటాం. సో ఫస్ట్ ఏంటంటే ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ పాయింట్ కి తీసుకోవాలి. ఎంత వచ్చింది అనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్ షోల్డర్ అయిపోయిన తర్వాత చెస్ట్. డ్రెస్ ఇది ఓన్లీ డ్రెస్సెస్ కోసం చెప్తున్నాను, బ్లౌజెస్ కి అనేవి సపరేట్ గా ఉంటాయి, అవి నేను తర్వాత వీడియోలో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ చెస్ట్ తీసేటప్పుడు కొంచెం లూజ్ పట్టుకోండి. అంటే మరీ మనం డ్రెస్ వేసుకునేటప్పుడు బాగా టైట్ గా వేసుకోము కదా, సో అలా కొంచెం లూజ్ తీసుకుంటాం. అట్లీస్ట్ మినిమం మన 4 ఫింగర్స్ ఇలా మిడిల్ లో ఉండేటట్టు తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ప్యారలల్ గా ఉండాలి. అంటే ఇలా కిందకి కానీ ఇలా పైకి కానీ ఉండకూడదు. చెస్ట్ ఎక్కడైతే ఉంటుందో దానికి ప్యారలల్ గా అంటే మిడిల్ లో ఉండాలి. అది గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా సరే చెస్ట్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు అది గుర్తు పెట్టుకోండి. ఇది పైకి ఉండకూడదు, అలా అని కిందకి ఉండకూడదు, ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉండాలి చెస్ట్ మెజర్మెంట్. తర్వాత షోల్డర్ నుంచి వేస్ట్ లెంత్. వేస్ట్ లెంత్ అంటే చెస్ట్ కి బొడ్డుకి మధ్యలో మనకి పాయింట్ వస్తుంది కదా, ఆ పాయింట్ ని మనం వేస్ట్ లెంత్ అంటాం. ఆ వేస్ట్ లెంత్ ని ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ యూజ్ చేసుకుంటాం. సో ఆ రెండింటికి ఎలా తీసుకుంటాం అంటే షోల్డర్ నుంచి చెస్ట్ కి బొడ్డుకి మధ్యలో వేస్ట్ లెంత్ అనేది మెజర్ చేసుకోవాలి. వేస్ట్ లెంత్ తర్వాత వేస్ట్ లెంత్ ఎక్కడైతే తీసామో మనం వేస్ట్ లెంత్ ఇక్కడ తీసి ఈ లూజు ఇక్కడికి తీసుకోవద్దు. మన వేస్ట్ లెంత్ ఎక్కడికైతే తీసామో ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో వేస్ట్ లూజ్ కూడా మనం మెజర్ చేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత షోల్డర్ నుంచి స్లిట్ లెంత్. స్లిట్ లెంత్ మీన్స్ కట్స్. మనం డ్రెస్ వేసుకున్నప్పుడు సైడ్ కట్స్ వస్తాయి కదా, ఆ కట్స్ అన్నమాట. షోల్డర్ నుంచి కట్స్ ఎంత వరకు వస్తుంది, ఎంత వరకు కావాలి. కస్టమర్ ని ప్రతిదీ కూడా అడగండి, మీకు ఈ లూజ్ సరిపోతుందా, ఈ లెంత్ సరిపోతుందా అని కస్టమర్ అడిగిన తర్వాతే మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఓకేనా? స్లిట్ లెంత్ హైట్ ని బట్టి మినిమం 18, 19, 20 ఈ 3 ఎవరికైనా సరిపోతుంది. బాగా పొడుగ్గా ఉన్న వాళ్ళకైతే వాళ్ళు ఎంత కావాలనుకుంటే అంత పెట్టొచ్చు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మంది పొట్ట మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎక్కువగా కొంచెం పొట్ట ఉండడం వల్ల స్లిట్ లెంత్ కిందకి పెట్టండి మేడం, మాకు పొట్ట బాగా కనిపిస్తుంది అంటారు కదా. అలాంటి వాళ్ళకి మాత్రం స్లిట్ లెంత్ ఎప్పుడూ పెంచకూడదు. అంటే వాళ్ళకి తెలియక వాళ్ళు అడుగుతారు, బట్ మన బాధ్యతగా మనం చెప్పాలి. ఏమని అంటే స్లిట్ లెంత్ పెంచితే పొట్ట ఇంకా పట్టేస్తుంది. ఎందుకంటే మనకి స్లిట్ లెంత్ ఇక్కడికి ఉంటది, మనం ఇక్కడ వాళ్ళకి కింద పెట్టమంటే ఇక్కడ తీసుకుంటాం, లూజ్ కూడా అక్కడే తీసుకుంటాం. అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ పొట్ట ఉంటది, మనం లూజ్ ఇక్కడ తీసుకున్నాం, ఆ లూజ్ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇక్కడ పట్టేస్తే పొట్ట అనేది ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. సో అలా ఎప్పుడు చెయ్యొద్దు. మనం స్లిట్ లెంత్ కరెక్ట్ గా తీసుకుని అక్కడ లూజ్ ఎక్కువ పెట్టుకోండి. అర్థమవుతుందా? ఇక్కడ పొట్ట దగ్గర అనేది లూజ్ ఎక్కువ పెట్టుకోండి. చెస్ట్ కి వేస్ట్ కి టైట్ అయిపోతే ఇప్పుకుంటాము, కానీ స్లిట్ దగ్గర మాత్రం రిమూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్ పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్లిట్ లెంత్ 19 వచ్చింది, ఆ 19 దగ్గరే నేను మ్యానిక్యూర్ కి చూపిస్తాను చూడండి. ఇక్కడ 19 వచ్చింది, ఈ 19 ఎక్కడైతే వచ్చిందో అక్కడే లూజ్ తీసుకోవాలి. 19 ఇక్కడికి వచ్చిన తర్వాత లూజ్ ఇక్కడ గానీ ఇక్కడ గానీ తీసుకోవద్దు. ఎక్కడ వాళ్ళకి కట్స్ ఎక్కడ కావాలో అక్కడే లూజ్ తీసుకోండి. చాలా మందికి మాకు హిప్ ఎక్కువ ఉంటుందండి, టైట్ గా పట్టేస్తుంది డ్రెస్ అని అన్న వాళ్ళకి ఇక్కడ లూజ్ తీసుకోండి. ఈ మాత్రమే లూజ్ పెట్టండి వాళ్ళకి, అప్పుడు వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. వాళ్ళు అడగండి, మీకు ఈ లూజ్ సరిపోతుందా, వాళ్ళు నచ్చింది అనుకోండి అంత లూజ్ పెట్టండి. సో ప్రాబ్లం ఏం ఉండదు. అదే కాటన్ డ్రెస్ కి అయితే ప్రతి దానికి కూడా హాఫ్ ఇంచ్ లూజ్ పెడతాము. నేను మార్కింగ్స్ చేసేటప్పుడు అది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఓన్లీ మెజర్మెంట్స్ మాత్రమే చెప్తున్నాను. అలా స్లిట్ దగ్గర మాత్రం లూజ్ పెట్టుకోండి. నెక్స్ట్ టాప్ లెంత్. లెంత్ అనేసరికి ఏదైనా సరే మనం షోల్డర్ నుంచే మెజర్ చేసుకోవాలి. లెంత్ అనేసరికి షోల్డర్ నుంచే మెజర్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? షోల్డర్ నుంచే పెడతాము. ఇప్పుడు మనం తర్వాత కుర్తీ లెంత్.
ఎవరి చాయిస్ వాళ్ళది, కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కి తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ హ్యాండ్స్. హ్యాండ్స్ ఎలా తీసుకుంటాము, షోల్డర్ నుంచి ఎవరికి ఎంత కావాలో అంత. షోల్డర్ మీన్స్ మనం ఇందాక ఏ పాయింట్ దగ్గర అయితే ఆఫ్ చేసామో, అంటే మెజర్ చేసుకున్నాం కదా షోల్డర్ ఫస్ట్, ఎక్కడైతే ఆఫ్ చేసామో అక్కడ నుంచి లెంత్. అది లూజ్ కూడా అంతే, ఎక్కడైతే లూజ్ పెట్టుకుంటామో అక్కడే లెంత్ పెట్టుకుంటామో అక్కడే లూజ్ కూడా తీసుకోవాలి. ఓకేనా. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నేను లైవ్ క్లాసెస్ చెప్పేటప్పుడు మీరు ఎన్నిసార్లు డౌట్ అడిగినా సరే నేను క్లారిఫై చేస్తాను. సో మీరు డౌట్ అడిగితే ఏమనుకుంటారు, మళ్ళీ అడిగితే చెప్తారా చెప్పరా, అలాంటి డౌట్స్ అయితే ఏవి పెట్టుకోవద్దు. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు నేను క్లారిఫై ఇస్తాను. ఓకేనా. ఇలాంటివి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.